హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్స్కి సంబంధించి గుడ్ న్యూస్ రావడం అయితే జరిగిందనమాట. సో 24th అయితే మనకు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ అనేవి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో గైస్, ఇదైతే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా డిలే అయినప్పటికీ కూడా సో మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారు, సో ఏ వెబ్సైట్లో మాకు హాల్ టికెట్స్ అనేవి ఫాస్ట్గా రిలీజ్ చేస్తారో సో ఒకసారి చెప్పండి బ్రోన్. అయితే సో స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇదైతే మనకు తెలంగాణ ఇంటర్మీడియట్కి సంబంధించి సో ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇందులోనే మనకైతే హాల్ టికెట్స్ అనేటివి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే గైస్, సో మనకి ఎగ్జామినేషన్స్కి అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి అయితే తెలంగాణలో కూడా సో ఎక్కువ టైం అయితే లేదు. సో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతున్నారో లేదో ఒకసారి కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మీరు సో ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, సో ఏ సబ్జెక్ట్ అనేది సో మీరు టఫ్గా ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి మామ. ఎందుకంటే సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సో ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ అనేది మనమైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ మోడల్ పేపర్ దగ్గర నుంచి రియల్ పేపర్స్ వరకు అయితే సో వాళ్ళు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఎస్పెషలీ మీకు టైం అయితే ఉండదు. సో ఖచ్చితంగా మీరు ఏ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. సో మన ఛానల్లో ఆల్రెడీ ఏపీ స్టూడెంట్స్కి అయితే క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. తెలంగాణ వాళ్ళకు కూడా సో కావాలంటే మాత్రం వెంటనే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మమ్మ. సో ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి, నెగ్లెక్ట్ చేయకండి, ముందే చెప్తున్నా. ఎందుకంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మళ్ళీ ఇన్ కేస్ మీకు సో ఫెయిల్ అయితే మాత్రం సప్లీకి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ చెప్తున్నా. సో ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మన ఛానల్లో అయితే సో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అనేవి ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. సో రెడీగా అయితే ఉండండి ప్రిపేర్ అవ్వడానికి. సో జస్ట్ మీరు చేయాల్సిందల్లా సో జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసుకొని ప్రిపేర్ అవ్వండి మామ. టైం ఉంది కాబట్టి ముందే పెడుతున్నా, అందుకే. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి మామ.